హలో అందరికీ, ఎలా ఉన్నా? నేనైతే చాలా బాగున్నాను. బౌల్ పెట్టేద్దామా, ఆయిల్ వేసేద్దామా, ఆనియన్ వేసేద్దామా అనుకుంటూ ఉన్నాను. అంతలోనే ఆగిపోయాను. మరి ఎందుకు అనుకుంటున్నారా? అలాంటి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, అంటే ఒక్కొక్కరు పలికే ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంటుంది అన్నీ ట్రై చేయాలి మనం. ఓకేనా? అలాగే ఇప్పుడు నేను బౌల్ పెట్టేశాను. ఆనియన్స్, ఆయిల్ బాగా కాగాక ఆనియన్స్ వేసాను, ఎర్రగడ్డలు, అలాగే పుదీనా కూడా వేసాను. మన ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా మంచిగా బిర్యానీ చేసి పెడితే అందరం కూర్చొని తింటుంటే ఆ థ్రిల్లే వేరు కదా. మరి ఆ సంతోషము మనం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాదండి. అలాగే ఇప్పుడు మరి మిర్చిని కట్ చేయకుండా అంత టైం లేదని అలా తుంపేసి వేసాను. ఎందుకు తెలుసా? అవి ఎలాగూ స్మాష్ అయ్యేవే కదా. మనకి కడపొల్లం అంటే కారం ఖచ్చితంగా ఉండాలి కదా. కారం లేనిది మాకైతే ముద్ద దిగదండి. మరి ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసాక ఆ ఫ్రై చేస్తుంటే వచ్చే స్మెల్ ఎలా ఉంటుందంటే బిర్యానీ అవ్వకముందే బిర్యానీ తినాలి అన్నట్లు ఉంటుంది. మరి మాటల్లో పడి మీరు సబ్స్క్రైబ్ చేయడము, కామెంట్ చేయడము, లైక్ చేయడం మర్చిపోకండి. మా కిట్టు గారైతే నాకు ఫుల్ హెల్ప్ అండి. మరి నా ప్రతి విషయంలో నాకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే బిర్యానీ చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మరి అందులో మనమి మసాలా దినుసులు అన్నీ వేసేసాను. నేను కావలసినటువంటి ఎసరుని వేస్తున్నాను. అంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్. అలాగే కల్లులుప్పు వాడితే బిర్యానీకి వచ్చే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి చాలా 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 బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మరి మనం పచ్చడిలో అయినా కూడా కల్లుప్పు వేస్తే చాలా బాగుంటుందండి. మరి ఈ విధంగా మనము బిర్యానీ చేసుకోవాలి. ముందుగా మనము కావాల్సినన్ని రైస్ని తీసుకొని వాటర్లో అలా మనము నానబెట్టుకోవాలి. నానబెట్టడం వల్ల ఎక్కువ వాటర్ తీసుకోదనమాట, ఎసరు తక్కువే పడుతుంది. మొత్తానికి బాగా కాగిపోయింది ఎసరు అయితే. చూడండి, మరి ఎసరు కాగిపోయింది. ఇప్పుడు రైస్ని వాటర్ని వంపేసి వేస్తూ ఉన్నాను. ఎంతమందికి బిర్యానీ ఇష్టం? మీరు కూడా ఇదే స్టైల్లో చేస్తారా, లేకపోతే మీరు వేరే విధంగా చేస్తారా? అంటే కొంతమంది దమ్ పెట్టి చేస్తారు బిర్యానీ, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. మరి నేనైతే చికెన్ కర్రీ పక్కన చేశాను, ఓన్లీ రైస్ మాత్రమే చేశాను. ఎందుకంటే కొంతమంది చికెన్ తినరు, అంటే చికెన్ విత్ రైస్తో తినరు. కొంతమంది తింటారు. అలాంటి వాళ్ళకి కష్టంగా ఉంటుందని ఈ విధంగా చేశాను. మొత్తానికి రైస్ వేసాను, ఉడికిపోయింది. రైస్ అయితే బిర్యానీ రైస్ సూపర్గా రెడీ అయిపోయింది. మరి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా వాళ్ళు అంటున్నారు, ఇంత బిర్యానీ ఎందుకు చేసావు అంటున్నారు. ఆది చెయ్యి చిన్నది కాదండి. మరి 10 మంది అంటే 50 మందికి వండుతుంది అని చెప్పాను. ముందుగా కర్రీ అయితే రెడీ చేసేసానండి. మరి మళ్ళీ బంధువులు వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా వీడియో తీసుకుంటూ కూర్చుంటే అని చికెన్ కర్రీ ఆల్రెడీ ఫస్ట్ చేసి తర్వాత రైస్ చేశాను. ఓకేనా? మరి ఈ చికెన్ రైస్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్